లలితా సహస్రనామ స్తోత్ర అర్థాలు ఫలితం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్ర స్తోత్రాన్ని చదువుతారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలు తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప మరేదీ కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. నామం అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రం అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రం అంటే అనంతం అని పేరు. అనంతం అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకొని నిలబడిపోవాలి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశము, పుష్పము, చెరుకుగడను 4 చేతుల్లో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణాసురుణ్ణి చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పినవారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితాదేవిని స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసిందిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠంతో ఆసువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి ఇలా అనేక దేవీ రూపాలు కనబడతాయి. శ్రీ లలితా సహస్రనామం కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. 183 శ్లోకాల్లో చెప్పబడింది. శ్రీమాత అను నామంతో మొదలై లలితాంబిక అనే నామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకునే చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపం వల్లే చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది. ఈ నామం వివరణ ఇవ్వబడుతుంది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైంది. తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉన్నది శ్రీమాత. శ్రీ అంటే లక్ష్మి. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది. ప్రతి నామం ఒక మంత్రం. ఈ నామాలు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం. జీవితం తరిస్తుంది, అపమృత్యువు పోతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించి ఆనందం మరొకటి ఉండదు.
అందుకే శ్రీ లలితా సహస్రనామాలు చదువుదాం, చదివిద్దాం, ముక్తిని పొందుదాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.